నా మీద ఇప్పుడు ఎవరైనా కోపంగా ఉన్నారు అంటే అది ఎవరో తెలుసా? నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను అని చెప్పి వెయిట్ చేస్తుంటారు కదా వాళ్ళు. క్లాత్ నేను మీషోలో తీసుకున్నాను. డిజైనర్ ఫ్యాబ్రిక్ మొత్తం 1 మీటర్ వచ్చింది. ప్లెయిన్ గా 4 మీటర్స్ క్లాత్ వచ్చింది. ఇందులో 2 కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. వాటి లింక్స్ నేను ఇస్తాను. కట్ చేసి స్టిచ్ చేస్తే ఇలా వచ్చింది. దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశా. ఏ డ్రామాలు చూస్తుంటే హీరోయిన్ వెడ్డింగ్ వేసుకుంది ఇలాంటి ఫ్రాక్ వైట్ ది. వాహ్ అనిపించింది చూడగానే. అందుకే నా దగ్గర ఉన్న క్లాత్ సెట్ అయిపోయిందిలే అని చెప్పి ఈ కలర్ లో తీసుకున్నాను కదా, దాన్ని స్టిచ్ చేసేసి దీన్ని వేసుకున్న తర్వాత నాకు బలి నచ్చింది. ఇంకా అందుకే నేను వీడియోలు తీసేటప్పుడు మీకు కనబడకుండా ఎన్ని డ్యాన్స్లు వేస్తాను తెలుసా? ఈ వీడియోలో చూడండి, మీకే అర్థమైంది. ఇంతకీ మీకు డ్రెస్ నచ్చిందా లేదా? నేను యూట్యూబ్లో ఎక్కువగా కొరియన్ డ్రామాలు చూస్తుండేలోపు నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా అవే వస్తున్నాయి. నాకు ఎప్పుడైనా ఎక్కువైనప్పుడే ఇట్లాగా ఎగురుతూ ఉంటా. ఇది చాలా కన్ఫ్యూజ్ చేశాడు మా నాన్న జాబ్ విషయంలో. BScకి చదువుకో బాగుపడతావు జాబ్ వస్తుంది అంటున్నాడు. నాకేమో అది మైండ్కే ఎక్కట్లేదు. డాన్స్లు వేసుకుంటా కూర్చున్నా. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు ఇష్టమైన పని చేయరబ్బా. లైఫ్ సెక్యూర్గా ఉండేటట్టుగానే చూసుకుంటారు.